రక్షించాలి, ఈ చరిత్ర అనేటువంటి దాన్ని రక్షించి తర్వాత తరాల వాళ్ళకి అందించాలి అంటుంది ఈ ఎఫ్ అనేటువంటిది. జి అనేటువంటిది ఏం చెప్తుంది? వన్యప్రాణి సంరక్షణ చేయాలి, దానితో పాటు అడవులను రక్షించాలి అంటుంది జి అనేటువంటిది. హెచ్ అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుంది? శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం అనేటువంటిది పెంపొందించుకోవాలి. వాళ్ళ యొక్క థాట్స్ అన్నీ కూడా, ఆలోచనలన్నీ కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేలాగా ఉండాలి, కానీ సైంటిఫికల్ నాలెడ్జ్ అనేటువంటిది కలిగి ఉండేలాగా ఉండాలి, కానీ మూఢనమ్మకాలు అనేటువంటివి కలిగి ఉండరాదు అంటుంది ఈ హెచ్ అనేటువంటిది. ఐ అనేటువంటిది ఏం చెప్తుంది అంటే హింసను విడనాడాలి, అందరూ కూడా నాన్ వైలెన్స్ అనేటువంటి దాన్ని మెయింటైన్ చేయాలి, అహింస అనేటువంటి దాన్ని మెయింటైన్ చేయాలి అంటుంది. జే ఏం చెప్పింది అంటే ప్రతి వ్యక్తి వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా మరియు ఇండివిడ్యువల్గా మరియు దేశం యొక్క అత్యున్నతమైనటువంటి శిఖరాల కోసం, లేకపోతే అత్యున్నతమైనటువంటి ప్లేస్ కోసం, ఆ దేశం అనేటువంటిది ప్రపంచ పటంలో అత్యున్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టేలాగా ప్రజలు అనేటువంటి వాళ్ళు ఎఫర్ట్ పెట్టాలి. అలా ఉంచేలా చూడడం ప్రజల యొక్క ప్రాథమిక విధి అంటుంది ఈ 51లో ఏలో జే అనేటువంటిది. 51లో ఏలో కే అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకి ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేటువంటిది అందించడం తల్లిదండ్రుల యొక్క బాధ్యత అంటుంది. ఇవి 11 ప్రాథమిక విధులు అనేటువంటి వాటికి సంబంధించి చూడండి. ఈ 11 ప్రాథమిక విధులు అనేటువంటివి అందరికీ అర్థమవుతాయా? ఇవి అందరికీ అర్థమవుతాయా? అంత ఈజీగా అర్థమయ్యేటువంటివా ఇవి? ఇక్కడ సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయమైనటువంటి పరిజ్ఞానం, సాంకేతికమైనటువంటి పరిజ్ఞానం అనేటువంటిది అందరూ కూడా అందిపుచ్చుకోవాలంటే అది పాసిబులేనా అందరికీ? శాస్త్రీయమైనటువంటి నాలెడ్జ్ని కలిగి ఉండాలి అంటే, ఆ సైంటిఫికల్ నాలెడ్జ్ని కలిగి ఉండాలి అనేటువంటి చదువుకున్న వాళ్ళకైతే తెలుస్తుంది, కానీ చదువుకున్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? దానితో పాటు ఇక్కడ చూడండి, కొన్ని దేశ కాలంలో అంటే ఫస్ట్లోనే ఉండేటువంటి ఒక ఫండమెంటల్ డ్యూటీ చూడండి. స్వతంత్ర ఉద్యమ కాలం నాటి లక్ష్యాలను సాధించడానికి కృషి చేయాలి. అప్పుడంటే ఎవరి మీద ఫైట్ చేశాం? బ్రిటిష్ వాళ్ళ మీద ఫైట్ చేశాం. ఇప్పుడు ఎవరి మీద ఫైట్ చేయాలి? చేయడానికి ఏమైనా ఉందా అంటే ఫైట్ అంటే అటువంటివి టర్మినాలజీ అనేటువంటిది ఉంటుంది, కానీ దానిని ఎలా సాధించాలి అనేటువంటిది మాత్రం ఉండదు. అంటే వాటిని అర్థం అంత ఈజీగా అర్థమయ్యేటువంటివి కాదు. అందరికీ అంత ఈజీగా అంటే సాధారణంగా అర్థమయ్యేటువంటివి తక్కువగా ఉన్నాయి ప్రాథమిక విధులు అనేటువంటివి. ఈ ప్రాథమిక విధులు అనేటువంటివి పూర్తి స్థాయిలో అందరికీ కూడా అర్థమయ్యే విధంగా లేవు. కొన్ని ప్రాథమిక విధులు అనేటువంటివి బాగా చదువుకున్న వాళ్ళకి కూడా అర్థం కాదు, దాంట్లో ఏం రాశారు అనేటువంటి దానికి సంబంధించి. మరి ప్రాథమిక విధి దేశం యొక్క అత్యున్నత శిఖరాల్ని, దేశాన్ని ప్రపంచంలో అత్యున్నత శిఖరంలో నిలబెట్టాలి అంటున్నాం. ఎలా నిలబెట్టాలి అనేటువంటి ఇండివిజువల్గా అయితే ఫైట్ చేస్తాం, ఇండివిజువల్గా హైయెస్ట్ పొజిషన్కి వెళ్ళడానికి ట్రై చేస్తాం. మరి దేశం అనేటువంటి దాన్ని ఎలా నిలబెట్టాలి అనేటువంటి దానికి సంబంధించి కూడా అంటే ప్రతిదీ కూడా ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే ఏదో ఆదర్శాల లాగా, ఐడియల్స్ లాగా ఉన్నాయి, కానీ వీటిని రెగ్యులర్ లైఫ్లో, డే టు డే లైఫ్లో పాటించే విధంగా ఉండేటువంటి ప్రాథమిక విధులు అనేటువంటివి తక్కువగా ఉంటాయి. ఆదర్శాలు అనేటువంటివి ఎలా ఉంటాయి? చూడడానికి మాత్రమే బాగుంటాయి, ఫాలో అవ్వడానికి బాగోవు. అంతేనా ఆదర్శాలు ఉండేది? ఆదర్శాలు అనేటువంటివి ఎలా ఉంటాయి అంటే ఎవరైనా అంటే ఐడియల్స్ అనేటువంటివి ఎలా ఉంటాయి అంటే చెప్పడానికైతే బాగానే చెప్తాం. ఏమని చెప్తాం? డబ్బు బాగా ఉన్నటువంటి వాళ్ళు డబ్బు లేని వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, అప్పుడు ఇద్దరి కుటుంబాలు 2 లైఫ్లు బాగుపడతాయి, అటు వాళ్ళు ఇటు వాళ్ళు ఇద్దరు బాగుపడతారు. అది చెప్పడానికే బాగుంటుంది. చేసుకుంటారా? అలా చేసుకుంటారా? కట్నం లేకుండా ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారా? చేసుకోవట్లేదు. రామ్ చరణ్ లవ్ చేశాడు, రోడ్డు మీద పోయి అమ్మాయిని లవ్ చేశాడా? ఎవరిని లవ్ చేశాడు? ఇంకొక డబ్బున్న వాళ్ళనే కదా. డబ్బు లేని వాళ్ళని ఏమైనా చేశాడా? చేయలేదు కదా. అంటే ప్రతిదానికి కూడా ఏముంటాయి?
లిమిట్స్ ఉంటాయి. ఆదర్శం బాగుంటుంది కానీ ఫాలో అవ్వడానికి బాగోదు. ఆదర్శాలు వేరు, అమలులోకి వచ్చేటువంటిది వేరు. ఐడియల్స్ ఇప్పుడు చూడండి, బాడీలో పార్ట్స్ ఉన్నంత బాగా నీట్గా ఉన్నటువంటి వాళ్ళు కొంచెం డిజబుల్డ్, కొంచెం ఏదైనా బాడీలో ఒక పార్ట్ సరిగా లేనటువంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి కొత్త లైఫ్ ఇచ్చినటువంటి వాళ్ళం. ఇది ఆదర్శం బాగుంటుంది. కానీ చేసుకునే వాళ్ళు ఉన్నారా? అలాగా అన్నీ బాగుండాలి, కళ్ళు బాగుండాలి, కాళ్ళు బాగుండాలి, అందంగా ఉండాలి, అవన్నీ ఉన్నప్పుడు మాత్రమే కానీ ఆదర్శం ఎలా ఉంటుంది? ఆదర్శం వేరు, అమలులోకి వచ్చేటప్పటికి దాన్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటివి? ఆదర్శాలలాగా ఉన్నాయి కానీ అమలులోకి వచ్చేటప్పటికి ఫాలో అయ్యేలాగా లేవు. చాలా ఉంటాయి ఆదర్శాలు ఇంకా చెప్పడానికి. ఇంకా ఎలా ఉంటాయంటే, విడో రీమ్యారేజ్ అనేటువంటిది చేసుకోవాలి. చేసుకుంటే అంటే అటువైపు వాళ్ళకి కొత్త లైఫ్ ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాం. కానీ చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? వీడికి ఏ అవకాశం లేకపోతే, ఎవడు పిల్లనివ్వకపోతే విడో రీమ్యారేజ్కి వెళ్తాడు. అంతేగాని అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్తారా? అంటే నేను అనేది ఇన్ జనరల్గా సాధారణంగా జరుగుతాయి అవి. ఎవడో చేసుకున్నాడు అంటే వాడు ఆదర్శవాది అని అర్థం. చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు కానీ చాలా తక్కువ మంది ఉంటారు. అది ఆదర్శము అనేటువంటిది. ఆదర్శము అనేటువంటిది అందరూ ఉండలేరు, ఎవరో చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేటువంటివి కూడా అటువంటివే. రెగ్యులర్ లైఫ్లో, డే టు డే లైఫ్లో ఫాలో అవ్వడానికి అంతగా అంటే వీటి యొక్క మీనింగ్స్ కానీ దీని లోపల ఉండేటువంటి ఇన్నర్ మీనింగ్ అనేటువంటిది పెద్దగా సాధారణ ప్రజలకు అర్థం కాకుండా ఉంటుంది. దానితో పాటు ఇంకొక డిమెరిట్ ఏంటి అంటే, దీనికి జ్యుడిషియల్ ప్రొటెక్షన్ అనేటువంటిది లేదు, న్యాయ సంరక్షణ లేదు. మరి ప్రాథమిక విధిని అనేటువంటి దాన్ని ఫాలో అవ్వకపోతే ఏం చేయాలి? లేకపోతే ఫాలో అవ్వకపోతే వాళ్ళకి ఏమైనా పనిష్మెంట్లు అనేటువంటివి ఉంటాయంటే ఆ జ్యుడిషియల్ ప్రొటెక్షన్ అనేటువంటిది లేదు, న్యాయస్థానాల ద్వారా సాధించుకోలేము. ఇంకా కొంతమంది ఏమంటారు అంటే, అసలు ఈ ప్రాథమిక విధులు అనేటువంటి చాప్టర్ ఫుల్ఫిల్ గా లేదు, ఇంకా కొన్ని ప్రాథమిక విధులు చేర్చాలి, అప్పుడు మాత్రమే ఫుల్ఫిల్ అవుతుంది. ఎటువంటి ఫండమెంటల్ డ్యూటీస్ ని చేర్చాలి అంటే, ఓటు అనేటువంటిది వేయాలి, ఖచ్చితంగా ఓటు అనేటువంటిది వేయాలి, ఓటు వేయకపోతే వాడికి పనిష్మెంట్ ఇవ్వాలి, అటువంటి ప్రాథమిక విధిని చేర్చాలి. ఇంకొక ప్రాథమిక విధి ఏంటి అంటే, అందరూ కూడా ట్యాక్స్ పే చేయాలి, పన్నులు అనేటువంటివి అందరూ కూడా కట్టాలి. పన్నులు కట్టకపోతే వాళ్ళని పనిష్మెంట్లు అనేటువంటివి ఇవ్వాలి. అంటే ఇటువంటివి కూడా ఫండమెంటల్ డ్యూటీస్లో చేర్చాలి, అప్పుడు మాత్రమే ఈ చాప్టర్ ఫుల్ఫిల్ అవుతుంది అని ఇంకా కొంతమంది క్రిటిసైజ్ చేయడం జరుగుతుంది. అంటే నేనేం చెప్తున్నాను అంటే, ఫండమెంటల్ డ్యూటీస్ని మనం ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటిదే చెప్తున్నాను. జస్ట్ 11 చెప్పకుండా వాటిపైన ఉండేటువంటి కాంట్రవర్సీస్ ఏంటి, వాటిని ఎందుకని విమర్శిస్తున్నారు అంటే, వాటి వల్ల ఉపయోగాలు ఉన్నాయంటే ఉన్నాయి, అలా అని దీనిపైన విమర్శలు లేవా అంటే విమర్శలు ఉన్నాయి. ఎటువంటి విమర్శలు ఉన్నాయి అంటే, ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేటువంటివి సాధారణ ప్రజలకి వాటిలో ఉండేటువంటి ఇన్నర్ మీనింగ్ అనేటువంటిది అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. దానితో పాటు వీటికి న్యాయ సంరక్షణ అనేటువంటిది లేదు. దానితో పాటు ఈ ప్రాథమిక విధులు అనేటువంటి చాప్టర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేదు, ఇంకా కొన్ని ప్రాథమిక విధులు ఉంటే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. దానితో పాటు అసలు ప్రాథమిక విధులు అనేటువంటివి ప్రజాస్వామ్య దేశాలలో ఎక్కడా లేవు. ప్రాథమిక విధులు అనేటువంటివి ప్రజాస్వామ్య దేశాల్లో ఉన్నాయా అంటే లేవు. ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం? రష్యా అంటే ఏ దేశం? సామ్యవాద దేశం. రష్యా అంటే ఏ దేశం? అంటే ప్రాథమిక విధులు అనేటువంటివి ప్రజల మీద బలవంతంగా రుద్దినటువంటివే ఇవి. అంటే ఈ ప్రభుత్వాలు అనేటువంటి వాటిని విమర్శించకుండా ప్రజల పైన బలవంతంగా రుద్దినటువంటివే ప్రాథమిక విధులు అనేటువంటి విమర్శ కూడా కలదు ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేటువంటి వాటిపైన. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేటువంటి వాటికి సంబంధించి కొన్ని కమిటీలను అపాయింట్ చేశారు. ఆ కమిటీలు అనేటువంటివి ఏమని రిపోర్ట్ ఇచ్చాయి? ఆ కమిటీలు అనేటువంటివి
ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ఏమని కామెంట్ చేశాయి అనేటువంటిది ఒకసారి చూద్దాం. ఒక 3 కమిటీల గురించి చెప్దాం. ఒకటి స్వరణ్ సింగ్ కమిటీ, ఆల్రెడీ చెప్పాం ఈ స్వరణ్ సింగ్ కమిటీ గురించి. రెండోటువంటిది జేఎస్ వర్మ కమిటీ. మూడోది కాన్స్టిట్యూషనల్ రివ్యూ కమిటీ, రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ అనేటువంటిది. ఈ మూడింటి గురించి అవి ఏమని రిపోర్ట్ ఇచ్చాయి అనేటువంటి దాని గురించి చెప్దాం. ఫస్ట్ది కమిటీస్ అపాయింటెడ్ ఆన్ ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులకు సంబంధించి నియమించినటువంటి కమిటీలు. కమిటీస్ అపాయింటెడ్ ఆన్ ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులకు సంబంధించినటువంటి కమిటీలు. దాంట్లో ఫస్ట్ది స్వరణ్ సింగ్ కమిటీ. ఇది 1974లో అపాయింట్ చేస్తే 76లో రిపోర్ట్ ఇచ్చింది. స్వరణ్ సింగ్ కమిటీ ఏం చెప్తుంది? స్వరణ్ సింగ్ కమిటీ అంటే ఫండమెంటల్ డ్యూటీస్ని మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. దీని గురించి ఫండమెంటల్ డ్యూటీస్ అనేటువంటి దాన్ని యాడ్ చేయమని చెప్పింది. ఈ కమిటీ సూచనల మేరకే ఫండమెంటల్ డ్యూటీస్ చేర్చాం. ఈ స్వరణ్ సింగ్ కమిటీ చెప్పినటువంటి అన్నింటినీ ఫండమెంటల్ డ్యూటీస్లో చేర్చాల, ఇంకా మరికొన్నింటిని కూడా చేర్చమని చెప్పింది స్వరణ్ సింగ్ కమిటీ. వేటిని ఫండమెంటల్ డ్యూటీస్లో చేర్చమని చెప్పింది అంటే, ప్రజలందరూ తప్పనిసరిగా పన్నులు చెల్లించాలి, ప్రజలందరూ తప్పనిసరిగా ట్యాక్స్లు పే చేయాలి. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ పీపుల్ టు పే ట్యాక్సెస్. ప్రజలందరూ తప్పనిసరిగా పన్నులు చెల్లించడం వాళ్ళ యొక్క విధి, వాళ్ళ యొక్క డ్యూటీ. ప్రజలు పన్నులు పే చేయాలి, ట్యాక్స్ పే చేయడం అనేటువంటిది ప్రజల యొక్క డ్యూటీ, వాళ్ళ యొక్క విధి. ఒకవేళ ట్యాక్స్ పే చేయనటువంటి వాళ్ళపైన పనిష్మెంట్లు అనేటువంటివి ఇవ్వవచ్చు. అంటే ప్రజలు పన్నులు అనేటువంటివి తప్పనిసరిగా చెల్లించాలి, పన్నులు చెల్లించకపోతే వాళ్ళని శిక్షించవచ్చు అనేటువంటి దానిని కూడా ప్రాథమిక విధిగా పెట్టాలి అని చెప్పింది స్వరణ్ సింగ్ కమిటీ. కాకపోతే దానిని ఏమన్నా ప్రాథమిక విధుల్లో చేర్చారా? చేర్చలేదు. ఓకేనా? పన్నులని కూడా చెల్లించాలి అనేటువంటి దాన్ని ప్రాథమిక విధిగా చేర్చాలి అంది. ఈ పన్నులు చెల్లించకపోతే వాళ్ళని పనిష్ చేయొచ్చు, వాళ్ళని శిక్షించవచ్చు అని చెప్పింది ఎవరు అంటే స్వరణ్ సింగ్ కమిటీ అనేటువంటిది. కాకపోతే దీనిని ప్రాథమిక విధుల్లో చేర్చలేదు. స్వరణ్ సింగ్ కమిటీ అనేటువంటి దాన్ని బేస్ చేసుకునే ఫండమెంటల్ డ్యూటీస్ అనేటువంటివి చేర్చారు. ఈ పన్నులు చెల్లించాలి అనేటువంటి దాన్ని కూడా ఫండమెంటల్ డ్యూటీస్లో చేర్చాలి అని చెప్పింది. కానీ ఇందిరాగాంధీ ప్రభుత్వం అనేటువంటిది ఈ పన్నులు చెల్లించడం అనేటువంటి దాన్ని ఫండమెంటల్ డ్యూటీగా యాడ్ చేయలేదు. నెక్స్ట్ కమిటీ అండి జేఎస్ వర్మ కమిటీ. జేఎస్ వర్మ కమిటీ 1998. ఈ కమిటీ ఏమని చెప్పింది అంటే, ప్రాథమిక విధులు అనేటువంటి వాటిని పాటించడంకి సంబంధించి, ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించి, వాటి యొక్క ఇంప్లిమెంటేషన్కు సంబంధించి ప్రభుత్వం కొత్తగా చట్టాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆల్రెడీ ఉన్నటువంటి చట్టాలను మెయింటైన్ చేస్తే సరిపోతుంది. మీరేమీ కొత్తగా యాక్షన్ చేయొద్దు. అంటే ప్రాథమిక విధుల అమలు కోసం మీరేమీ కొత్తగా చట్టాలు చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చేసినటువంటి చట్టాలైనటువంటి వన్యప్రాణి సంరక్షణ చట్టం, దీన్ని అమలు చేస్తే ఏ విధిని నిర్వర్తించినట్టు? 51లో ఏలో జి అనేటువంటి ఫండమెంటల్ డ్యూటీస్ని నిర్వర్తించినట్టే కదా. అంటే మీరేమీ కొత్తగా చట్టాలు చేయాల్సిన పనిలా, ఉన్న చట్టాలను అమలు చేస్తే ప్రాథమిక విధులు అనేటువంటి వాటిని నిర్వర్తించినట్టే అని
జేఎస్ వర్మ కమిటీ అనేటువంటిది చెప్పింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం అనేటువంటిది 1972, అటవీ సంరక్షణ చట్టం ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అనేటువంటి దాన్ని, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అనేటువంటిది 1980. నెక్స్ట్ పబ్లిక్ రిప్రజెంటేషన్ యాక్ట్, పబ్లిక్ రిప్రజెంటేషన్ యాక్ట్, ప్రజా ప్రాతినిధ్య చట్టం, ప్రజా ప్రాతినిధ్య చట్టం, పబ్లిక్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1950. సేమ్ అండి, పబ్లిక్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951. రెండు చట్టాలు చేశారండి. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951. పబ్లిక్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1950, పబ్లిక్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951. దీనితో పాటు ఇంకా ప్రొటెక్షన్ ఆఫ్ నేషనల్ మాన్యుమెంట్స్ యాక్ట్, అంటే దేశ స్మారకాల రక్షణ చట్టం, జాతీయ స్మారకాల రక్షణ చట్టం అని పెట్టుకోండి. జాతీయ స్మారకాల రక్షణ చట్టం, ప్రొటెక్షన్ ఆఫ్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ యాక్ట్ 1971, ప్రొటెక్షన్ ఆఫ్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ యాక్ట్, చారిత్రక సంపదను రక్షించేటువంటి చట్టం. ప్రాథమిక విధుల్లో చెప్పింది కదా చారిత్రక సంపదను రక్షించాలని, దానికోసం చట్టం చేసేశారు 1971లో. మీరు కొత్త చట్టాలు ఏమీ చేయాల్సిన పనిలా, ఉన్న చట్టాలని నీట్గా ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది అని ప్రాథమిక విధుల అమలు కోసం కొత్త చట్టాలు రూపొందించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చేసినటువంటి చట్టాలను అమలు చేస్తే, ఖచ్చితంగా అమలు చేస్తే సరిపోతుంది అని ఏ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది? జేఎస్ వర్మ కమిటీ. ఏ కమిటీ అండి? జేఎస్ వర్మ కమిటీ అనేటువంటిది. నేను ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించి అపాయింట్ చేసిన కమిటీల గురించి చెప్తూ, ఫస్ట్ది స్వరణ్ సింగ్ కమిటీ 1974. ఇది అంతకుముందు అంటే ప్రాథమిక విధులు అనేటువంటివి స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకే రాజ్యాంగంలో చేర్చారు. ఇది చెప్పినటువంటి ఒక అంశాన్ని ప్రాథమిక విధుల్లో చేర్చలేదు. ఏ అంశం అది? పన్నులు చెల్లించడం అనేటువంటిది. జేఎస్ వర్మ కమిటీ అనేటువంటిది ఏమని చెప్పింది అంటే, కొత్త చట్టాలు ప్రాథమిక విధుల అమలు కోసం చేయాల్సిన పని లేదు, ఆల్రెడీ ఉన్నటువంటి చట్టాలను ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది అంటుంది. నెక్స్ట్ది ఇంకొక కమిటీ అండి, ఇంకొక కమిషన్, రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్. రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్, కాన్స్టిట్యూషనల్ రివ్యూ కమిషన్. పునఃసమీక్ష కమిషన్, రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ 2000 అపాయింట్ చేస్తే 2002లో రిపోర్ట్ ఇచ్చింది. కాన్స్టిట్యూషనల్ రివ్యూ కమిషన్ అండి, రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ 2000లో అపాయింట్ చేస్తే 2002లో రిపోర్ట్ ఇచ్చింది. కొంచెం ఇంపార్టెంట్ అని పెట్టుకోండి. రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ ఫండమెంటల్ డ్యూటీస్ దగ్గర ఇంపార్టెంట్ కాకపోయినప్పటికీ ఏమని అడుగుతాడు అంటే, దానికి సంబంధించి రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ని ఎవరి లీడర్షిప్ కింద ఏర్పాటు చేశారు? ఎంఎన్ వెంకటాచలయ్య. ఆయన పేరేంటండి? ఎంఎన్ వెంకటాచలయ్య. ఏడున్నాడు చూడండి, ఎంఎన్ వెంకటాచలయ్య. ఓకేనా? కాన్స్టిట్యూషనల్ రివ్యూ కమిటీ ఎంఎన్ వెంకటాచలయ్య. ఏ సంవత్సరం అపాయింట్ చేశారు? 2000. ఎప్పుడు రిపోర్ట్ ఇచ్చింది? 2002 సంవత్సరంలో. ఒకసారి చూడండి, ఏబి వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో, అంతేనా ఆయనైనా ప్రధానమంత్రి? 1998 నుంచి 2004 వరకు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నారు, అటల్ బిహారీ వాజ్పేయి. ఆయన ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అసలు రాజ్యాంగం అనేటువంటి దాన్ని పునఃసమీక్షించాలా,
రివ్యూ చేయాలా, అసలు ఆ రివ్యూ అనేటువంటిది చేసి ప్రస్తుత కాలానికి అనుగుణంగా రాజ్యాంగంలో ఏవైనా మార్పులు చేర్పులు అనేటువంటివి సూచించమని ఎంఎన్ వెంకటాచలయ్య అనేటువంటి వ్యక్తి యొక్క నేతృత్వంలో రాజ్యాంగ పునఃసమీక్షా కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇప్పటి వరకు ఎలా రాజ్యాంగం అమలైందో పరిశీలించి ఇప్పటి వరకు అమలైనటువంటి దానిలో లోటుపాట్లు ఏమున్నాయో చూసుకొని కొత్తగా అంటే రాబోయే కాలానికి ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా చెప్పమని రాజ్యాంగ పునఃసమీక్షా కమిషన్ను ఏర్పాటు చేసింది వాజ్పేయి గవర్నమెంట్ 2000 సంవత్సరంలో. ఎవరి నాయకత్వంలో ఏర్పాటు చేసింది అంటే ఎంఎన్ వెంకటాచలయ్య. ఎవరు ఆయన? ఫార్మర్ సుప్రీంకోర్టు చీఫ్ జడ్జి, ఫార్మర్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అంటే మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. మీరు ఇందిరా సాహ్ని కేసు విన్నారు కదా, ఆ కేసులో జడ్జిమెంట్ ఇచ్చింది ఎంఎన్ వెంకటాచలయ్య. ఇందిరా సాహ్ని కేసు ఉంది చూడండి, రిజర్వేషన్స్ 50% మించరాదు అని చెప్పింది. ఆ కేసులో జడ్జిమెంట్ ఇచ్చింది ఎవరు? ఎంఎన్ వెంకటాచలయ్య అనేటువంటి వ్యక్తి. మళ్ళీ ఎస్ఆర్ బొమ్మాయి కేసు పేరు విన్నారా? 1994 చెప్పానా? ఏముంది ఎస్ఆర్ బొమ్మాయి కేసులో? లౌకిక మరియు సమాఖ్య అనేటువంటి 2 పదాలు రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగము అని చెప్పింది. ఎవరు? ఎంఎన్ వెంకటాచలయ్య. అర్థమవుతుందా? ఈ 2 కేసులు ఫేమస్ కేసులు. ఇందిరా సాహ్ని కేసులో, ఎస్ఆర్ బొమ్మాయి కేసులో జడ్జిమెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎంఎన్ వెంకటాచలయ్య అనేటువంటి వ్యక్తి. అప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్నటువంటి వ్యక్తి ఎంఎన్ వెంకటాచలయ్య. 1991 నుంచి 1994 వరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్నాడు ఎంఎన్ వెంకటాచలయ్య అనేటువంటి వ్యక్తి. ఆయన యొక్క లీడర్షిప్ కింద ఈ కాన్స్టిట్యూషనల్ రివ్యూ కమిషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు 2000 సంవత్సరంలో. ఇది ఎప్పుడు రిపోర్ట్ ఇచ్చింది? 2002 సంవత్సరంలో రిపోర్ట్ ఇచ్చింది. ఏమని చెప్పింది అంటే ఇది ఓన్లీ ఫండమెంటల్ డ్యూటీస్ కోసమే రిపోర్ట్ ఇవ్వాల. దేనికోసం? టోటల్ కాన్స్టిట్యూషన్ మొత్తాన్ని రివ్యూ చేసింది ఎవరు? కాన్స్టిట్యూషనల్ రివ్యూ కమిషన్ అనేటువంటిది టోటల్ రాజ్యాంగం మొత్తాన్ని రివ్యూ చేసినప్పుడు ఫండమెంటల్ డ్యూటీస్ కూడా కొన్ని విషయాలు చెప్పింది. వీటిని యాడ్